ఆ, నారా చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో వాలంటరీ టీచర్స్ అని ప్రవేశపెట్టారు. అందులోనే విద్యార్థులు మ్యాజిక్ స్కూల్స్ లో టీచర్స్ లేక విద్య సరిగా చెప్పట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయి ఓన్లీ ఒక ఉమ్మడి గోదావరి జిల్లాలోనే 50 స్కూల్ బోర్డ్స్ ను తీసేయడం జరిగింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్ ప్రాధాన్యత ఇస్తుంది కానీ ప్రభుత్వ స్కూల్ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్స్ లోని పిల్లలు ఉంటేనే ఉద్యోగాలు చేస్తారు. డిఎస్ లేదా బోర్డ్ స్కూల్స్ అయినా ఎవరైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అలానే గవర్నమెంట్ లోనే సరిగ్గా లేనప్పుడు గవర్నమెంట్స్ లో పిల్లలు జాయిన్ అవుతారు. ఈ రోజు పథకాలు ఇస్తున్నారు అనే తల్లి దీవెన ఏదో పేరు మీద పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ పథకాలు స్కూల్లో చదువుతున్నారా? ఈ రోజు ఒక్కడు కొడుకుని తీసుకోవాలని చూస్తాం. మేము కొట్టే పథకం మానేసి ఎడ్యుకేషన్ పెట్టండి, ఎంత కూడా పెడితే ఇది ఫ్రీగా విద్యార్థులు ఎంత స్కూల్లో చూస్తే స్కూల్ టీచర్ లేరు. ప్రైవేట్ గవర్నమెంట్ లో చూడండి 5 మందికి ఒకటి ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో చూడండి 5 నుంచి 6వ తరగతి వరకు ఒకటి టీచర్. అంటే ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుద్ది అంటే మనం ప్రభుత్వం కూడా పాలక వర్గాలు ప్రశ్నించు. ఈ రోజు కాకిలు కొట్టి గద్దలకు పెట్టేలా ఉంది. అలాగే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నతో పెట్టారు అంటే అంకీలు గారు బాగా చేస్తారు. మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ వారంలో 6 రోజులు కాదు, 2 రోజులు పోలవరం కోసం, 2 రోజులు కోసం, 2 రోజులు ఉద్యోగం కోసం. ఆయన ఒకటి చెప్పాడు, అధికారానికి రాకముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని. అంటే ఈరోజు లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే 20 లక్షల రూపాయలు 20 ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు. మొన్న ఈ చంద్రబాబు గారి కుమారుడును ముఖేష్ అంబానీ గారి కుమారుడును కొత్తగా పరిశ్రమలు టెక్నాలజీ పరిశ్రమలు మన రాష్ట్రంలో 500 పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొస్తారు. మన రాష్ట్రంలో విద్యార్థులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళని మన పోషించడం అవుతుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాయి. మన రాష్ట్రం విద్య లేనప్పుడు అంత టెక్నాలజీ ఎలాగా మన ప్రజలకి ఏ రకంగా ఉపయోగించుకుంటారు వాళ్ళు? అంటే రాష్ట్రంలో చదువులు మేధావులు వీళ్ళంతా పెద్ద పెట్టుబడి దేశాల్లో సీఓలుగా పనిచేస్తున్నారు. మన భారతదేశంలోనే మేధావ వర్గం ఉంది. అతి వర్గాన్ని చైనా ఉపయోగిస్తుంది. మేధావ వర్గం చైనాలో ఎక్కడ పోయాడు, దేశంలో చైనా అభివృద్ధి ప్రదేశ్ ఇందుకల్ ఈ 2 రాష్ట్రాలకు పెట్టుకుంటే విద్యలో ఏ అభివృద్ధి అనేది మన వారు ఆలోచించాలి. బాగా కుదేలైపోతుంది. అంటే మన ప్రభుత్వం అంకిలడి మానేసి 20 లక్షల వేల మానేసి ఇప్పుడు 500 ఫ్యాక్టరీలు కట్టండి, ఇంకా అభివృద్ధి చేయండి, ప్రజలు కొనుగోలు చెప్తారు. ఇంకా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చేసేసి బీటెక్లు ఉన్నాయి. రోజు సాఫ్ట్వేర్ దాదాపు 2,100 పరిశ్రమలు మూడబడి ఈ రోజు సాఫ్ట్వేర్లు నిరుద్యోగులు 30,000 చేసిన ఈ రోజు 15 మీరు 2 సంవత్సరాలు బాగుంటుందని పెట్టుబడులు సాఫ్ట్వేర్ రంగం బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తిరిగిపోతున్నారు. ఏరియాల్లో పనులు దొరక అమెరికా డూప్లికేట్ చట్టంతోనో దొంగ పాస్తులు ఏదో వెళ్ళిపోతున్నారు ఉపాధి కోసం. కానీ అక్కడకు నిరంకుశంగా విద్యార్థుల్ని బేడీలేసి ప్రత్యేకంగా తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మక్క నీరెత్తినట్టు ఎవరైంది. ఎందుకంటే దొంగసాట్లు కదా అని పట్టుకూడు కోసం ఏమైనా దొంగతనం చేశాడా, అక్కడ ఏమైనా ఉగ్రవాదం చేశాడా, అక్కడ దేశంలో ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడా అనేది ఒకసారి పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలి. అంటే మన దేశంలో గ్రోత్ పెరిగింది, విద్యార్థులు పెరిగింది, మంచి మేధావులు ఉన్నారు, తగ్గట్టు పరిశ్రమలు ఈరోజు గవర్నమెంట్లో పరిశ్రమ ఉంది. గత ప్రభుత్వం లోకల్ 75% ఉద్యోగాలని చెప్పింది. ఈరోజు లోకల్కి 75% మేము అడగట్లేదు, ఇచ్చారు కదా జీవోని ఇంప్లిమెంట్. లోకల్కి నివాస ప్రాంతం లోకల్ నాన్ లోకల్ అంటే రాష్ట్రం అంతా లోకల్ మార్పు. అదే అంటే ఎవడో ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతం 10% ఇస్తారా 4% ఇస్తారా ఉద్యోగాలకి. ఈ ఏరియాలో నివాస ప్రాంతంలో ఉండి కూడా బాత్రూంలో గడగడానికి
బత్తాల మొయిటెక్కి ఈ పనులు ఆఫీషియల్లో కావాలి టెక్నాలజీ ఉద్యోగాలు లేదు. ప్రధాన పోస్ట్ మన రాష్ట్రం టీచర్ ఖాళీ ఖాళీగా తర్వాత ఖాళీగా ఉన్నాయి సెక్షన్లో డీలో ఖాళీగా ఉన్నాయి. అంటే ఇలాంటి ఖాళీ పోస్టులు వేయకుండా జిమ్ముకులు చంద్రబాబు నాయుడు గారికి జిమ్ముకు చేయడం తప్ప ఉద్యోగ కల్పన అనేది ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చుకోవడానికి పత్రికల ముందు కూర్చోవడమే తప్ప మీడియా ముందు తప్పతో అభివృద్ధి లెటర్లు కానీ బాత్రూమ్ కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గత ప్రభుత్వం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అది మర్చిపోయి ఆ జీవన ఇది వేస్తానంటున్నారు తప్ప నీటికి కూడా అది ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతూ ఉన్నాం.